జూనియర్స్ జాగ్రత్తగా చూడండి. మీ లెసన్స్లో యెహోషువ గురించి నేర్చుకున్నారు. ఆ తర్వాత పిల్లలు మాట్లాడకండి. ఆకాను పాపం చేయడం, ఎరుకోకు వెళ్ళి ఆకాను పాపం చేయడం గురించి పిల్లలు స్కిట్ చేసి చూపిస్తారు. సో కొంచెం సేపు మౌనంగా ఉంటే మీకు స్కిట్ అర్థమవుతుంది. మీరు కొంచెం సేపు మౌనంగా ఉంటే స్కిట్ అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్. యెహోషువ: నేను యెహోషువను, మోషేకు పరిచారకుడను. ఇదిగో ఆ కనాను పట్టణముకి మేము స్వతంత్ర కొంచుకొనుటకై వెళ్ళుచున్నాము. మరి ఈరోజు మేము ఎరికో పట్టణము మీదకి జయించుటగా వెళ్ళుచున్నాము. కేసీ పిల్లలు కొంచెం ప్లేస్ ఇవ్వండి, జరగండి. కొంచెం పక్కన ఎదురు కూర్చున్న వాళ్ళు అటు ఇటు జరగండి. పిల్లలు సైడ్కి జరగండి, వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. టీచర్స్ చూడండి, కొంచెం కూర్చున్న వాళ్ళు. ఆకన్: ప్రేమగలమైన మా తండ్రి, ఈరోజు మరి ఎరికో మీద మీరు మనకింత మంచిగా విజయం ఇస్తూ వచ్చారు. దానికోసం మీకు చాలా వందనాలు. దీనికి కారణం మీరే. మరి యెహోవా, రేపొద్దున మళ్ళా మేము హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళుతాము. దేవా, అప్పుడు మీరే మా చేపట్టుకొని మమ్మల్ని నడిపిస్తూ వచ్చేటట్టు సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నాము. దేవా, మీరు మా కొరకన యుద్ధం చేసినట్టు సహాయం చేస్తూ రమ్మని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రిటర్న్ స్టార్ట్. మరి స్టార్ట్. రాట్లే మరి ఈరోజు మేము హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నాము. అక్కడ వరకే. ఓకే, భయపడతారు ఇప్పుడు చెయ్యి. అరే, ఏం జరిగింది? అయ్యో, ఇదేంటి? నిన్న ఎరికో పట్టణం, ఇంత పెద్ద పట్టణం మీద దేవుడు మాకు మంచిగా విజయం ఇస్తూ వచ్చాడు. మరి ఈరోజేంది హాయి లాంటి చిన్న పట్టణం మీద ఎందుకు మనం ఊడిపోతూ వచ్చాము? దేవా, ఒకవేళ మేమేమన్నా తప్పులు కానీ పాపాలు చేస్తుంటే మమ్మల్ని క్షమిస్తూ రమ్మని కోరుతూ, దేవా, మేమేం చేసామో మీరు మాకు చెప్తూ వచ్చినట్టు సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నామయ్యా. యెహోషువ, ఎందుకు నీ ముఖం నేల మోపుకొని ఉన్నావు? నీ మధ్య శపితమైనది ఒకటి దొంగిలించబడింది. ఆ శపితమైన ఎరుకల్లో నుండి శపితమైన వస్తువులను నీ సైనికుల్లో ఒకరు దొంగిలించారు. అందుకే నువ్వు హాయి మీద ఓడిపోయావు. దానిని నీ మధ్య నుండి తొలగించటానికి ప్రయత్నం చేయు. అవునా ప్రభువా? చీటీలో వేద్దాం పదండి. యెహోషువ చీటీలు వేస్తున్నాడు. అది ఎవరు దొంగిలించారో ఆ పాపము చీటీల ద్వారా తెలియపరచబడుతుంది. కూర్చోవాల కేసీ పిల్లలు. పైకి నించోండి నించోండి.
నించో నించో. ఆకాను జాషువా నువ్వు ఇట్రా నించో. ఒకసారి. జాషువా నించో. నువ్వేం పాపం చేస్తూ వచ్చావో చెప్పు నాకు. నేనేం చేయలేదయ్యా. లేదు, నువ్వేదో పాపం చేశావు, అందుకనే నీ పేరు దీంట్లో రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పు. నేనేం చేయలేదయ్యా, నేనేం చేయలేదు. లేదు, నీ వల్ల ఇప్పుడు మేము ఊడిపోయాము. చెప్పు, ఒప్పుకో, నువ్వేం పాపం చేశావు? అవునయ్యా, శపితమైనవి 3 తీసుకున్నాను. ఎక్కడ పెట్టావు నువ్వు? ఏం అయ్యా, తీసుకున్నావు? ఇక్కడే ఉన్నాయి. బంగారము, వెండి వస్త్రం తీసుకున్నానయ్యా, అవి ఇక్కడే ఉన్నాయ్యా. రేయ్ చూడండి, పోండిరా పోయి. ముందుకు తీసుకురండి. దేవుడు వద్దని చెప్పిన పని నువ్వు చేస్తూ వచ్చావు. నువ్వు ఇంత పెద్ద పాపం ఎట్లా చేస్తూ వచ్చావో నాకు తెలియదు. రే, మీరందరూ వీడిని తీసుకొని పోయి రాయలతో కొట్టి చంపేయండిరా. ఇక్కడ వెండి, బంగారపు దిమ్ము, శ్రీనారు వస్తాము. ఇది శ్రీనారపు వస్త్రం. ఆకాను. రే, తీసుకొని వెళ్ళి రాయలతో కొట్టి చంపేయండిరా వీడిని. జూనియర్స్ నించోండి త్వరగా. జూనియర్స్ నించోండి. మరి మీరు చూస్తూ వచ్చారు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు. మనం చూస్తూ వచ్చాం కదా, ఆకాను పాపం చేస్తూ వచ్చాడు, అందుకనే తనకి శిక్ష వేయబడింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే, పాపము చిన్నదైనా పెద్దదైనా, ఎట్లాంటి పాపమైనా దానికి ఒక శిక్ష ఉంటుంది. ధన్యవాదాలు. యెహోషువ పాడండి జూనియర్స్. యెహోషువ యెహోవా